సార్ నాకు ఒక ఏరియా మీద డౌట్ ఉందని ఇదే ఆ ఏరియా. ఆడే వాడేగా దొరికేవరా దొంగనాయ. హలో నమస్తే సార్. నమస్తే సార్. 20 కార్ల ఓనర్ గారు. తమ కార్లని కులాసానా సార్? ఆడుకోవడానికి బయటకు వెళ్ళినట్టున్నాయి, వచ్చేస్తాయి. సూపర్ టైమింగ్ సార్ మీది. రేయ్ ఇన్నాళ్ళు పోలీస్ రికార్డ్స్ లోని పేరు గాని ఫోటో గాని లేదు కాబట్టి తప్పించు తిరుగుతున్నావు. కానీ ఇప్పుడు దొరికిపోయావు. కమిషన్ కొట్టేవనుకో ఆడిని మేనేజ్ చేసి వేరే రూట్ లో పంపించేస్తా. నీ కార్ నీకు కావాలంటావా? కావాలంటే ఏంటయ్యా, నా కార్ నాకు కావాలంతే. ఇది చూసిన తర్వాత కూడా అదే మాట మీద ఉంటావా? ఇంకా సెన్సార్ అవ్వలేదు. ఏం చేస్తావే దీన్ని? మీ ఆవిడతో పాటు రాష్ట్రంలో అందరికి ఒక్క MMS కొట్టాననుకో, నీకు మొబైల్ ఖాన్ కంటే ఎక్కువ ఫాలోయింగ్ వచ్చేది. ఇప్పుడున్న ఫాలోయింగ్ చాలు మా ఫ్యామిలీకి ఇంకక్కర్లేదు. దీన్ని బట్టి నీకేం తెలిసింది? నువ్వెవరో నాకు తెలియదు. ఏమయ్యా ఇంత మంచి మనుషులున్న కాలనీని పట్టుకుని నీకు దొంగల బాధ అంటే నూరేలా వచ్చిందే? అర్థమైందిగా, జంప్ అయిపో. బయలుదేరుతాను రా. నీ స్టైల్ బాగుందయ్యా, డెఫినెట్ గా పైకి వస్తావు. నీ ప్యాంట్ బాగుంది. మురికి చేత్తో కొట్టేవేంట్రా? మరకయింది. మరక మంచిదేలే. చేతిలో ఏంట్రా అది? దోసకాయ. అందరు అబ్బాయి నా కార్ నాకు కావాలి. ఏదో నాకంటించేశాడు సార్ మన టైర్లు చక్రాలు కొట్టేశాడు. నా చీపు చక్రాలేరా? దారిలో ఏమైనా పడిపోయినాయా సార్? నీ అబ్బా నేను కాల్ చేస్తాను రా. నా చక్రాలు మర్యాదగా ఇస్తావా? సార్ నేను మాట్లాడతాను సార్. మాట్లాడు. ఒరే దాసు, అది గవర్నమెంట్ సొమ్మురా. ఆ టైర్లు పోయి అంటే మా ఉద్యోగాలు పోతాయిరా. అవి ఎక్కడున్నాయో చెప్పరా బాబు. పిల్లలు ఆడుకుంటా తీసుంటారులే బాబాయ్. వెళ్ళండి, నేను పంపిస్తాను. వచ్చేస్తాయి సార్, కంగారు. హలో, ఏదో శాస్త్రం చెప్పినట్టుంది. ఇంకా చాలే రండి. అదిగో మోటార్ సైకిల్ వద్దు. పోనీ అంబాసి గారు సాగుపోతూ కూడా కక్కుర్తి దేనికిరా? అడు చూడు ఆ ఎస్టీము రిచ్గా చేద్దాంరా. ఏమిట్రా? దూకితే ఎముకలు విరిగి చేస్తామా? చచ్చాకి ఎముకలు విరుగుతాయా? ఎముకలు విరుగుతుండగా చేస్తాం. దూకితే చేస్తామంటావా? అందుకే కదరా దూకేది. చిన్న డౌట్. ఏమిట్రా? చచ్చి మనం ఏం సాధిస్తారా? బతికి ఎవరిని ఉద్ధరించాం గనక చద్దాంరా. ఇవాళ మంగళవారం, అంత మంచి రోజు కాదేమో. అయితే ఆదివారం దూకుదామా? ఆదివారం అసలొద్దు, అది అసలే సెలవు దినం. మనం చస్తే స్కూళ్ళకి కాలేజీలకి సెలవు ఇవ్వరు. మనం చస్తే స్కూళ్ళకి కాలేజీలకి సెలవులు ఇవ్వడానికి మనం ఏమైనా సీఎంలమా పిఎంలమా? అయితే పిఎం అయ్యాకే చద్దామా? పిఎం అయ్యాక మనం చావక్కర్లేదు. పిచ్చి ప్రశ్న రాపి చద్దాంరా. దేవుడా, ఇటు కాదు అటు. వచ్చే జన్మలోనైనా మమ్మల్ని టాటాకి అల్లులుగాను బిర్లాకి మనవాళ్ళుగాను పుట్టించు. మర్చిపోకే. దూకుదామా? అలాగే. ఆహా, గుడ్ మార్నింగ్ యమదూత గారు. నా పేరు బుజ్జి. నేను 7వ తరగతి 7 సార్లు ఫెయిల్ అయి 8వసారి గట్టెక్కాను. చిన్న చిన్న దొంగతనాలు చేస్తూ జనం చేత చివాట్లు తిని దేహం మీద విరక్తి చెంది తనువు చాలించారు. జై హింద్. మూర్ఖుడా, నువ్వు చావలేదురా, ఇంకా హైదరాబాద్ లోనే ఏడ్చావు. ఓహో, మీ గొంతు అచ్చు మా జంబలహాట్ చంటిగాడు గొంతులా ఉంది. మీకు మిమిక్రీ కూడా వచ్చా? ఓరినా బుజ్జి, మనం దూకింది యమలోకంలో కాదురా, బొగ్గు లారీలోకి. అదృష్టవంతులం. అంతే బొగ్గు లారీలో పడి బతికామన్నమాట. ఇప్పుడు ఏం చేద్దాం? మళ్ళీ చూద్దాం. కనీసం ఈసారైనా సక్సెస్ అవుతామా? పవర్ఫుల్ తాడు వెంటనే తల తెగిపోద్ది. నిజమా? నిజంరా. తొందరగా చస్తే మళ్ళీ తొందరగా పుట్టచ్చు. అసలే పెళ్లిళ్ళ సీజన్. మళ్ళీ ఎందుకురా పుట్టడం? చావడానికి. ఆహా, పుట్టడం చావడానికేనా? ఎంత జంబలాటిజం చెప్పావురా. కానిద్దామా? నాకు మళ్ళీ డౌట్ వస్తుంది. ఏమిట్రా? ముందే 4 బయట పెట్టాలా? చచ్చగా 4 అదే బయటకు వస్తుందా? ఓ 5 నిమిషాలు ఆగు, నీకే తెలుసుద్ది. సరే. 1 2 కిక్ ద బకెట్. వచ్చావురా దేవుడు. ఫీజు కొట్టేసిన బలుపులాగా ఫేస్ ఎట్ ఎలాగైపోయింది? ఏమైంది? లవ్ ఫెయిలియర్ రా. అసలు నీకు లవర్ దొరకడం చాలా గొప్ప, దానికి లవ్ ఫెయిలియర్ ఒకటే. ఎప్పుడు జరిగిందంట? ఇవాళ ఉదయం రా. ఇవాళ ఉదయం లవ్ జరగడం, అప్పుడే ఫెయిలియర్ అయిపోవటం. వెరీ బ్యాడ్. ఒరే, ఒక అమ్మాయిని ప్రేమించడం తప్పారా? తప్పలేదు. ఆ అమ్మాయితోనే ఐ లవ్ యూ అని చెప్పడం తప్పారా? తప్పలేదు. ఆ అమ్మాయినే పెళ్లి చేసుకోవాలనుకోవడం తప్పారా? లోలో నీకు తెలిసినంత కూడా ఆడికి తెలియలేదురా. ఎవరికా? ఆ అమ్మాయి ముగ్గురికి రా. నమస్కారం సార్. అసలు నిజమైన లవ్ ఫెయిలియర్ అర్థం దసరా నీకు తెలీదు. సిన్సియర్ గా లవ్ చేయటం, సిన్సియర్ గా సినిమాకి తీసుకెళ్ళటం, సిన్సియర్ గా హోటల్ తీసుకెళ్ళటం, సిన్సియర్ గా పార్క్ తీసుకెళ్ళటం,
అంతటితో వదిలేదు కానీ లవ్ చేసిన అమ్మాయినే పెళ్లి చేసుకోవడం చూసావు, అది అసైన లవ్ ఫెయిల్యూర్. దాంతో లవ్ మరగా చచ్చిపోయింది, డెడ్. ఓ పని చేయి, మంచి ఫలాంతరపాడిని చూసి ఇప్పటి నుంచే లవ్ స్టార్ట్ చేయి. ఎల్రా నాన్న, ఎల్రా డిప్పకి సచ్చినాడా. బాబు రోమియో, ఎప్పుడు చూసినా అమ్మాయి మీద చెయ్యేసుకునే మాట్లాడుతుంటావు. ఇది నిజమైన లవ్వా లేకపోతే చెయ్యి తీస్తే ఇంకొకరు ఎవడతారన్నా చిక్కుపుక్కు రేలేనా? కాదురా రే, నిజమైన రోమియో జూలియట్లు విడిపోయారేమో కానీ ఈ రోమియో జూలియట్లు విడిపోర్రా. షూర్ షూర్, కన్ఫర్మ్ కన్ఫర్మ్, గ్యారంటీ. గ్యారంటీరా. నాకు డౌటే. పిచ్చోడు. మీ లవ్ ఎంతవరకు వచ్చింది? ఇంట్లో చెప్పాను రా, మా నాన్న ఒప్పుకోవడం లేదు. మరి ఏం చేస్తావు? మీ నాన్నగారు తెలియకుండా చేసుకుంటావా? ఏదైనా చదువు పూర్తి తీసుకోండి. పెళ్లి చేసుకున్న తర్వాత చదువు చదువు మీద మనసు లేదు కదరా, అంటావా? మరి అనుమానులు పొద్దునే స్వీట్స్ పంచుతున్నారు, ఏం సార్ విశేషం? మా ఆవిడ తల్లి అయింది. ఓ కంగ్రాచులేషన్స్. తండ్రి ఎవరు సార్? మనం ఏదో తప్పడిగా రా. ఏం బాబు వైకుంఠపురం వస్తావా? వస్తానండి. ఎంత ఇవ్వమంటావయ్యా? 5 ఇప్పించండి బాబు. ఏమిటి అంతా? ఇవ్వను, 5 రూపాయలు ఇస్తాను. అదేం కుదరదండి, 5 రూపాయలు ఇవ్వాల్సిందే. అంత ఇచ్చుకోలేనయ్యా, 5 ఇస్తాను, తీసుకో. అంటే సెమిటోని కదా అని చెప్పి డబ్బా ఇస్తున్నారేంటి? నాకు చెవుడుందని నీకు అర్థమైపోయిందా? నువ్వు అరిచికి పెట్టిన 5 కంటే పైసా కూడా ఎక్కువ ఇవ్వను. ఇగో 5 రూపాయల కంటే 1 పైసా తక్కువైనా నేను తీసుకోను బాబు. 5 రూపాయలు ఇస్తాను. 5 ఇయ్యాల్సిందే. 5 ఇస్తాను. 5 ఇయ్యాల్సిందే. రామనాథం, 5 ఇయ్యాల్సిందే. రేయ్ చలం, కులసాగా ఉన్నావా? ఏమిట్రా, ఏమిటి గోలా? వీడు 2 సంచులు రిక్షాలో పెట్టినందుకు 5 రూపాయలు ఇస్తానంటే తక్కువని పోటాడుతున్నాడు. అది కాదండి, ఇంత సామాను మోసుకొచ్చి 5 రూపాయలు ఇమ్మంటే కుదరదంటున్నాడండి. నువ్వు ఇస్తానని 5 వాడు కావాలంటున్నాడు. ఏమిటి మీ ఊరాడని వెనక వేసుకొస్తున్నావా? 5 కంటే పైసా కూడా ఎక్కువ ఇవ్వను. నువ్వు అడిగిన 5 ఇస్తానంటున్నాడే వాడు. కరెక్టే. అదేంటయ్యా, పొరుగురు వెనకేసుకొస్తున్నావు? నేనే ఎక్కువ అడగలేదు, 5 అడిగాను అంతే. దొందుకు దొందే ఎంత? 5 కదా. చూసారా బాబు, తమరు చెప్పబట్టి ఇప్పుడు ఇచ్చాడు. ఓకేనా? నువ్వు ఇచ్చావు కాబట్టి నోరు మూసుకుపోయాడు. అరగంట నుంచి ప్రాణాలు తోడేస్తున్నాడు రా. సరే, ఏమిటిలా వచ్చావు? ఏమిటి ముందు మాట్లాడుకోలేదురా, అందుకనే వాడుకో. ఏమిటిలా వచ్చావు విశేషం?